హలో అండి, సండే స్పెషల్ వెజ్ దమ్ బిర్యానీ చేసామన్నమాట. ఎలా చేయాలో ఇప్పుడైతే ప్రాసెస్ చూసేద్దాం. ముందుగా వెజ్ బిర్యానీ కాబట్టి వెజిటేబుల్స్ అన్నీ తీసుకున్నాను. టమాటో, ఆనియన్, మిర్చి, క్యారెట్, కాలీఫ్లవర్, ఆలు, అలాగే గ్రీన్ పీస్, నెక్స్ట్ బీన్స్ తీసుకున్నాము. ఇవన్నీ కూడా నీట్గా కడిగేసి పైన పొట్టు తీసుకునేవంటే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ కట్ చేసేసుకోవాలి. ఈలోపు ఫ్రైడ్ ఆనియన్స్ రెడీ చేసుకుందాం. ఆనియన్స్ కూడా సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక కప్పు ఆయిల్ యూస్ చేసుకోవాలి. చిన్న కప్పుతోనే మీకు ఎంత కావాలంటే అంత. దాంట్లో ఆనియన్స్ మంచిగా ఫ్రై చేసుకొని ఆయిల్ అలాగే ఉంచేసి మనం నెక్స్ట్ దీంట్లో మిక్స్ చేసుకునేటప్పుడు అది వేస్తేనే టేస్ట్ బాగుంటుంది బిర్యానీకి. ఎప్పుడైనా మనం క్లీన్ చేసి కట్ చేసుకునే వెజిటేబుల్స్ అన్నీ ఒక బౌల్లో తీసుకొని దేంట్లో అయితే బిర్యానీ వండుతామో దాంట్లోకే తీసుకోవాలి. ఒక కప్పు పెరుగు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్టు, టేస్ట్కి సరిపడా సాల్ట్, 2 స్పూన్ల కారము, 2 స్పూన్ల ధనియాల పొడి, మీకు నచ్చితే గరం మసాలా వేసుకోవచ్చు. నేను మామూలుగా స్పైసెస్ యాడ్ చేశాను అనమాట. లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, షాజీరా ఇవన్నీ వేసేసి పుదీనా, కొత్తిమీర కూడా వేసుకొని బాగా కలిపి 10 నిమిషాలు పక్కన పెట్టేశాను. వెజ్కి అయితే అంత దమ్ చేయాల్సిన అవసరం ఉండదు, ఎందుకంటే సాఫ్ట్గా అయిపోతాయి కాబట్టి కూరగాయలు. నాకు కొంచెం అర్జెంటుగా ఉండడం వల్ల నేను ఒక 10 నిమిషాలే ఉంచాను. కావాలంటే ఇంకొక 5 మినిట్స్ ఎక్స్ట్రా ఉంచుకోవచ్చు. ఇవన్నీ కూడాను ఒక 10 నిమిషాలు అయిన తర్వాత మళ్ళీ కలిపేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని 70% కుక్ అయ్యేంత వరకు వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి. పెద్దవాళ్ళు అయితే ఎక్కువ టైం మ్యారినేట్ చేసి కొంచెం స్ట్రాంగ్గా చేసుకోవాలనుకుంటే కనుక మసాలాలు అవన్నీ వేసి మనం డైరెక్ట్గా రైస్ తీసుకొని చికెన్ లాగానే వేసేసుకోవచ్చు. కొంచెం పిల్లలు తినాలనుకుంటే వెజిటేబుల్స్ కొంచెం పచ్చిగా ఉంటే తినరు కాబట్టి కాసేపు స్టవ్ పైన పెట్టి మగ్గించేసుకొని చేస్తే చాలా బాగుంటుంది. మనం యాడ్ చేసిన మసాలాలన్నీ బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్తో సహా దీంట్లో వేసుకోండి. కొన్ని ఆనియన్స్ తీసి పక్కన పెట్టేసుకోవాలి. లాస్ట్లో బిర్యానీ ఎండింగ్లో పైన వేసుకోవడానికి చాలా బాగుంటాయి. అలా వేస్తే టేస్ట్ కూడా బిర్యానీ టేస్ట్ ఫ్లేవర్ కూడా చేంజ్ అవుతుంది అనమాట. ఇలా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న తర్వాత దీంట్లోకి మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఆయిల్తో సహా వేసేసుకోవాలి. మీకు ఒకవేళ ఇంకా కొంచెం గ్రేవీ కావాలి అనుకున్న వాళ్ళు పెరుగు, ఉప్పు, కారాలు కూడా ఇంకొంచెం ఎక్స్ట్రా వేసేసుకోవచ్చు. అలాగే రైస్ కూడా తీసుకున్నాను. బాస్మతి రైస్తో చేస్తున్నాము బిర్యానీ కానీ పలావ్ కానీ. మామూలుగా అయితే 99% బాస్మతి రైస్తోనే చాలా బాగా వస్తాయి. ఫ్లేవర్ బాగుంటుంది, చూడడానికి తినడానికి కూడా బాగుంటుంది. ఒక గ్లాస్ బియ్యానికి 4-5 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. దాంట్లో 3 స్పూన్ సాల్ట్ వేసుకొని లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, నిమ్మరసము, అల్లం వెల్లుల్లి పేస్టు, పుదీనా, కొత్తిమీర, అన్ని హోల్ గరం మసాలా వేసుకొని ఇది కూడా 1/2 అవర్ నానబెట్టుకొని పక్కన పెట్టుకున్న తర్వాత రైస్ అయితే కుక్ చేసుకోవాలన్నమాట. అంటే ఆ బియ్యానికి అంత నీళ్లు పోస్తే మెత్తగా అవ్వదని. మనం రెగ్యులర్గా వండినట్టు కాదు కదా, 80% 60% అలాగా అయిన తర్వాత తీసుకుంటాం కాబట్టి మిగిలిన వాటర్ అంతా అలాగే ఉంటుంది. చాలామంది నేను వీడియో పెట్టినప్పుడు షార్ట్ వీడియోలో కానీ మా పల్లె వంట ఛానల్లో అట్లాగా అంటారు, ఎన్ని గ్లాసులకి అన్ని రైస్ అంత వాటర్ వేసే మెత్తగా అవ్వదని. మామూలుగా రెగ్యులర్గా వండుకున్నప్పుడు 1కి 1.5, లేదంటే కొంచెం మెత్తగా తినే వాళ్ళకైతే 1కి 2 సరిపోతుంది. కానీ దీనికైతే ఎక్కువగానే వేసుకోవాలి. కొంచెం ఫ్రీగా ఉన్న గిన్నె కూడా తీసుకోవాలి. నేను 1.5 గ్లాసు బియ్యమే కాబట్టి 1 kg ఉడికే రైస్ గిన్నె తీసుకున్నాను. ఇలా 80% కుక్ అయిన తర్వాత మనకి వెజిటేబుల్స్ కూడా 50% మగ్గించుకున్న తర్వాత రైస్ తీసుకొని దీంట్లో వేసేసుకొని మొత్తం అంతా కూడా షిఫ్ట్ చేసుకోవాలి దీంట్లోకి, గంజి ఏమీ లేకుండా. ఎక్కువ కుక్ అయితే మాత్రం గంజి వేయాల్సిన అవసరం లేదు. కొంచెం తక్కువ కుక్ అయితే మాత్రం కొద్దిగా లైట్గా పైన వేసేసుకోండి. ఆ తర్వాత మనం ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, నెయ్యి వేసేసుకొని 20 మినిట్స్ మళ్ళీ దమ్ పెడితే మనకి పర్ఫెక్ట్గా వెజ్ దమ్ బిర్యానీ అయితే రెడీ అయిపోతుంది. ఇంకా వేడివేడిగా వడ్డించేసుకోవడమే. రైస్ కూడా చాలా పొడిగా వస్తుంది. అంటే మనం తినే టేస్ట్ని బట్టి ఉప్పు, కారాలు యాడ్ చేసుకోవడమే అంతే. ఏదైనా సరే కరెక్ట్గా రావాలి అంటే రైస్ కరెక్ట్ కుక్ అయిందా లేదా చూసుకోవడం. మసాలాలు కూడా మన టేస్ట్ తగ్గట్టుగా వేసుకుంటే ఏ రెసిపీ అయినా చాలా బాగా వస్తుంది. మీరేం స్పెషల్ చేశారు ఈరోజు? మేమైతే వెజ్ దమ్ బిర్యానీ చేసుకున్నాం అనమాట. ఇంకా పిల్లలకి వడ్డించేసి నేను కూడా తినేసాను. థ్యాంక్ యూ.